తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బారుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 5 గంటల పాటు ప్రజల సమస్యలను విన్న లోకేష్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రజలు సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చారంటే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని లోకేష్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నియోజకవర్గాల్లో అలాగే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించాల్సిందేనని, మంత్రులు కూడా గ్రీవెన్స్కు హాజరు కావాలని లోకేష్ ఆదేశించారు. పాత పద్ధతిలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ ఉండాలన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీటు త్యాగం చేసిన వ్యక్తి మరణించినా కనీసం అటువైపు ఎమ్మెల్యే వెళ్లకపోవడంపై మండిపడ్డారు. వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా వాటిని తిప్పికొట్టడంలో బీసీ నేతలు వెనుకబడి ఉన్నారని లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జోగి రమేష్ బీసీ కార్డు వాడితే పార్టీలో ఉన్న బీసీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణపై కూడా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదీ నేను చంద్రబాబు చూసుకోవాలా? మీరంతా సీనియర్లుగా ఉండి ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.